హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సింగపూర్లోని ఒక బస్ ఇంటర్చేంజ్ చూపిస్తున్నాను. బూన్లే బస్ ఇంటర్చేంజ్ అండి ఇది. అది చాలా అంత నీట్గా ఉంటుంది. చూసారా? బస్సెస్ అన్నమాట. బస్సెస్ చాలా బస్సులు అవుతాయి అన్నమాట. అంటే జోన్ వైజ్ ఉంటుంది అన్నమాట. బి సిరీస్ ఉంటుంది, B1, 2, 3 అలా ఉంటాయి. నెక్స్ట్ చూసారా మీరు, ఆ ఎల్లో లైన్లోనే ఉంటారు అందరూ. ఏ బస్ లైన్లో ఉంటారో ఆ బస్సులోనే ఉండాలి, మిగతా లైన్ దాటకూడదు. అంటే అంతా స్ట్రిక్ట్గా ఉంటుంది లేండి, రూలు అంతా అంటే ఫాలో అవుతారు. అటు చూసారా బస్సు వచ్చింది, ఆ బస్సు లైన్లో నుంచి వెళ్ళాలన్నమాట. అటు చూసారా బస్సు వచ్చింది, ఒక బస్సు వచ్చింది కదండి. ఆ లైన్లోనే బస్సు ఎక్కేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత బస్సు ఫుల్ అయిపోయింది అనుకోండి, జనాలు అయిపోతే ఆటోమేటిక్గా ఈ డోరు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వేరే బస్సు చూసారా డోర్ క్లోజ్ అవుతుంది. అది ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇదంతా షాపింగ్ సెంటర్లోనే ఉంటుంది బస్ ఇంటర్చేంజ్ కూడా. ఒక పక్క బస్ ఇంటర్చేంజ్ అంటే బస్సులు వెయిట్ చేసే స్థలం, నెక్స్ట్ ఒక పక్క అంతా షాపింగ్ అన్నమాట. చాలా పెద్ద షాపింగ్ సెంటర్ అనేది స్ట్రాంగ్ పాయింట్ అని. మరి చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారన్నమాట. మేమందరం డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఈవినింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. అది ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుందండి బస్ ఇంటర్చేంజ్. ఇక్కడ నుంచి అన్ని ప్లేస్లకి వెళ్తాయి బస్సులు. ఇదిగోండి, ఇది 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 ఒక పక్క అనమాట. అంటే ఎల్ల ఆకారంలో ఉంటుంది. ఆ ఎల్ల ఆకారంలో ఉండేటప్పుడు ఇందాక చూపించింది వేరు, ఇదొక సైడ్ చూపిస్తున్నాను. చూసారా అది 79 నెంబర్ అనమాట. 9 అంటే ఏ లైన్ నెంబర్ ఉందో ఆ లైన్లోనే వెళ్ళాలన్నమాట. చూసారా అక్కడ మరి వేరే బస్సు వచ్చింది, ఎక్కుతున్నారు. బాగుంటుందండి, అంతా నీట్గా ఉంటుంది. చాలా ఏమీ క్లీన్గా ఉంటుంది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనంటే కామెంట్ చేయండి. మీ ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.